డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ ని, డౌట్స్ ని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు చిన్నప్పటి నుండి ఇయర్ లో డిశ్చార్జ్ వస్తుంది. నాకు 8 ఇయర్స్ వరకు డిశ్చార్జ్ అయ్యింది, తర్వాత లేదు. నాకు 22 ఇయర్స్ మళ్ళీ డిశ్చార్జ్ వస్తుంది. యాంటీబయాటిక్స్ వాడాను, తగ్గిపోయింది. నాకు సర్జరీ అవసరమా? అంటే నాకు మిడిల్ ఇయర్ ఓల్ కూడా ఉంది. సో మీకు చిన్నప్పుడు ఇయర్ డిశ్చార్జ్ వచ్చింది, తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆ చిన్నప్పుడు పడిన రంధ్రమే ఇప్పుడు అప్పుడు దాకా డార్మెంట్ గా ఉంది, అంటే అది ఇన్యాక్టివ్ గా ఉండి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండి ఇప్పుడు మళ్ళీ అది యాక్టివ్ అయ్యి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మీకు మళ్ళీ ఇప్పుడు దాని నుంచి డిశ్చార్జ్ రావటం అది జరుగుతుంది. సో యూజువలీ చెవి లోపల మన ఇయర్ డ్రమ్ లో హోల్ ఉంటే కనుక, ఆ రంధ్రం ఉంటే కనుక దానికి సర్జరీనే ఆప్షన్ అండి, వేరే ఆప్షన్ ఉండదు. సో అది ఓన్లీ ఇయర్ డ్రమ్ లో హోలా లేకపోతే వెనకాల మాస్టాయిడ్ బోన్ కూడా ఇన్ఫెక్ట్ అయిందా అనేది స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. హియరింగ్ ఎంత వినికి లోపం ఉంది ఏంటి అనేది, దీనివల్ల ఈ రంధ్రం వల్ల ఎంత వినికి లోపం వచ్చిందో చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి ఎంత తొందరగా మీరు సర్జరీ చేయించుకుంటే ఎంత బెటర్ అవుతుంది అనేది మీ డాక్టర్ గారు చెప్తారు. సో ఎప్పుడైతే చెవి లోపల ఇలా చీమ్ కారుతూ ఉంటుందో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.